90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సరే, ఎక్కువగా భర్త నన్ను తిడుతున్నాడని, కొడుతున్నాడని, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అమ్మాయిలు ఎక్కువగా భర్తల మీద కేసు ఫైల్ చేయడం మనం వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చూస్తే రీసెంట్గా చాలా ఎక్కువ సందర్భాల్లో భర్తని భార్య రకరకాలుగా హింస చేస్తుంది అని, అండ్ బ్లాక్మెయిల్ చేస్తుంది, టార్చర్ చేస్తూ డబ్బులు ఇస్తేనే నేను నీతో కాపురం చేస్తా అన్న వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. రీసెంట్గానే దీనికి సంబంధించి బెంగళూరులో ఒక పోలీస్ స్టేషన్లో నన్ను నా భార్య టార్చర్ చేస్తుంది, వేధింపులు చేస్తుంది, నేను ఎలా బయటపడాలి అని అప్రోచ్ అయిన భర్త కూడా మనం వింటూ ఉన్నాం. అంటే భర్త వైపు కూడా చట్టాలు ఉంటాయా, ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, చట్ట ప్రకారంగా భర్త భార్య మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఎలా వెళ్ళొచ్చు అంటారు సార్? 100% ఉన్నాయండి సిరి గారు. 100% కూడా భర్తలకి అనుకూలంగా కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. భయపడాల్సిన పని కూడా లేదు. ఎప్పుడు కూడా వన్ సైడ్ ఎప్పుడు ఉండవు చట్టాలన్నీ కూడా. అంటే సామాజికంగా చూసినప్పుడు స్త్రీ కాస్త బలహీనురాలు, స్త్రీ కాస్త సోషల్లో పురుషుడంత దీనిగా వెళ్ళలేదు కాబట్టి స్త్రీకి కొన్ని రక్షణాత్మక చట్టాలు అయితే ఉన్నాయి. కానీ ఎట్ ద సేమ్ టైం కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భార్య చేత కూడా వేధింపులకు గురవుతున్న భర్తల యొక్క పరిస్థితి చాలా దీనావస్థగా ఉంటుంది. అంటే అట్లీస్ట్ స్త్రీ చెప్పుకుంటుంది, తన తల్లిదండ్రులకి, తన సోదరులకి వీళ్ళు చెప్పుకోగలుగుతుంది. అదేవిధంగా చట్టాలు కూడా ఆమెకు సపోర్ట్గా ఉంటాయి. కానీ భర్తలకు కూడా చట్టాలు ఉన్నాయి. భర్త కూడా భార్య వేధింపులకు గురయ్యి ఇటీవల మనం చాలా కేసుల్లో చూసాం. వరకట్న వేధింపులు కావచ్చు, లేకపోతే డివోర్స్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు అని చెప్పి భర్తల యొక్క అంతు చూసేటటువంటి భార్యామణులు కూడా చాలామంది ఉన్నారు. సో భర్తలకు కూడా సపోర్టింగ్ కొన్ని చట్టాలు ఉన్నాయి. రీసెంట్గా మనకి బెంగళూరు వ్యసనవల్లి దగ్గర ఒక కేసు నమోదైంది రీసెంట్గా. అంటే ఏంటంటే ఆ శ్రీకాంత్ అన్నటువంటి భర్త ఏం చేశాడంటే భార్య మీద కేసు పెట్టాడు. ఆయన ఏమని కేసు పెట్టంటే, నా భార్య చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తుంది నాతోటి, ప్రతిరోజు 5,000 రూపాయలు ఇస్తే కానీ నేను ఇంట్లో ఉండను అని చెప్తూ ఎట్ ద సేమ్ టైం మనీ డిమాండ్ ఒకటి చేయడమే కాకుండా కొట్టడం, తిట్టడం, మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని, అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా చీటికి మాటికి అవసరం లేకపోయినా కూడా గొడవలు తీస్తుందని, పిల్లలకి అందామంటే ఇప్పుడు వద్దు, 60 ఏళ్ళ తర్వాత మనం ఒక పర్సన్ దత్తత తీసుకుందాం, ముందు మీరైతే కష్టపడని చెప్పి, నేనేదైనా ఉద్యోగానికి వెళ్తానంటే ఆ ఉద్యోగం వద్దు, మీరు ఈ ఉద్యోగం చేయండి అని చెప్పి తను ఫోర్స్ చేస్తుందని చెప్పి, అదేవిధంగా నా యొక్క అత్తామామలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు కూడా నన్ను చాలా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని చెప్పి, నేను సొసైటీలో చెప్పుకోలేకపోతున్నాను నేను పడుతున్నటువంటి బాధలన్నీ కూడా అని చెప్తూ అతను పెద్ద ఒక 4 పేజీల లెటర్ని రాసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి ఇమీడియట్గా పోలీసులు దాన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చి ఆ అమ్మాయిని కూడా పిలిచి మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి వెర్షన్ ఏం చెప్తుందంటే, నేను ఎక్కువగా బాధ పెట్టడం లేదు, అతను ఇంట్లో ఉంటూ అన్ని రకాల కెమెరాస్ తోటి ఫోటోలు తీస్తాడని, తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ మార్ఫింగ్ క్రాప్ చేసుకుంటాడు, ఆ వీడియోస్ అన్ని కూడా ఎడిటింగ్ చేసి తనకు సపోర్టింగ్ పెట్టుకుంటాడు, నాతో మాట్లాడ్డాయన అని చెప్పడం జరిగింది. అతను అక్కడ 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది, నువ్వు డివోర్స్ తీసుకుంటే నాకు 40 లక్షల రూపాయల మెయింటెనెన్స్ కావాలని చెప్పి అతను శ్రీకాంత్ అభియోగం చేసినప్పుడు, దానికి నువ్వు ఎందుకమ్మా 40 లక్షల రూపాయలు అడుగుతున్నావు అంటే, లేదు నా మ్యారేజ్ టైంలో మా పేరెంట్స్ దగ్గర నుంచి నేను కొంత అమౌంట్ ఇచ్చాను, ఆ అమౌంటే నాకు ఈరోజు మరలా అవసరం ఉంది కాబట్టి ఆ అమౌంట్ అడుగుతున్నాను తప్పించి మా భార్యాభర్తల మధ్య ఎటు లేవు. ముఖ్యంగా ఆయన చాలా పైశాచికంగా బిహేవ్ చేస్తాడు, ఇంట్లో బూతులు తిడుతూ చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు, ఒక స్త్రీగా నన్ను గౌరవించట్లేని చెప్పి ఆ అమ్మాయి వెర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా ఫైల్ చేశారు. ఇద్దరి మీద కూడా ఒకరి మీద ఒకరికి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే తొందరలోనే కోర్టులో కూడా ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. సో నేనేం చెప్తానంటే, భార్యల వల్ల కూడా బాధలు పడేటటువంటి మగరాయిలకు కూడా రక్షణాత్మక చట్టాలు కొన్ని ఉన్నాయి. కేవలం 498 కేసు అనేది భార్యకి సంబంధించినప్పుడు కూడా, అంటే భర్తతో బంధువులు ఎవరైనా సరే ఆమెను మానసికంగా, శారీరకంగా లేదా వరకట్న వేధింపులు గురి చేయడం కానీ, లేకపోతే ఆమె చనిపోవడానికి ఆమెకు ఆత్మహత్యను ప్రేరేపితం చేస్తున్నటువంటి చట్టాలు మనం ఇప్పటిదాకా చూసాం. కానీ అలా కాకుండా భర్తకు కూడా కొన్ని సపోర్టింగ్ చట్టాలు ఉన్నాయి. ఏవైతే స్త్రీకి రక్షణాత్మక చట్టాలు ఉన్నాయో అదేవిధంగా పురుషుడు కూడా, అంటే భర్తకు కూడా చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 120B సిఆర్పిసిలో సెక్షన్ 120B ఏం చెప్తుంటే, మానసికంగా, శారీరకంగా భార్య నుంచి వేధింపులకు గురైతే ఈ సెక్షన్ ప్రకారంగా కూడా అతని మీద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా 211 ఐపీసీ 211 సెక్షన్, ఈ సెక్షన్ ప్రకారం ఆ మెంటల్గా టార్చర్ చేస్తుంటే, మానసికంగా వేధింపులకు గురి చేస్తుంటే, తన భర్తని తను చేస్తున్న ఉద్యోగం కావచ్చు, ఇతరత్ర విషయాల్లో మెంటల్ హెరాస్మెంట్ చేస్తున్న, టార్చర్ చేస్తున్న, ఫిజికల్గా హ్యాండ్లింగ్ చేస్తున్న ఇటువంటి సందర్భాల్లో కూడా సెక్షన్ 211 అతని రక్షణగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెక్షన్ 500 అంటే తప్పుడు కేసుల్లో ఇరికించే విధంగా, అంటే మిస్గైడ్ చేస్తూ ఆ యొక్క సంఘటన ఏదైతే ఉంటుందో ఆ సంఘటన మిస్గైడ్ చేస్తూ అతన్ని కాస్త మిస్గైడ్ చేస్తూ లేనిపోయిన నిరాధార
ఆరోపణలు చేసినప్పుడు కూడా ఈ సెక్షన్ 500 వస్తుంది. ఇంకా 506 ఇది కూడా చాలా ప్రమాదకరమైన సెక్షనే. అంటే భార్యల వల్ల ఎవరైనా భర్తలు మానసికంగా, శారీరకంగా, సోషల్గా పరంగా, కుటుంబ పరంగా ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నా ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రొడక్షన్కి ఇమీడియట్గా 498కి వెళ్తారు. నేనేమంటానంటే ముందుగా మీకు అటువంటి వ్యవహారాలుగా ఇంట్లో నడుస్తున్న సందర్భంలో మీరు మీ భార్యల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం గుర్తిస్తే మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే రాబోయే పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా మీ మీద 498 అని చెప్పి లేకపోతే మీ మీద డివోర్స్ అని మెయింటెనెన్స్ అని మిమ్మల్ని ఊబిలోకి రాగే ముందుగానే మీరు వెళ్ళి వాళ్ళ మీద మీరు అటువంటి బాధలు పడుతున్న సందర్భంలో నిజంగానే మీరు ఆమె నుంచి బాధలు పడుతున్న సందర్భంలో ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా మీరు పోలీస్ స్టేషన్లో ఈ సెక్షన్స్ మీద ఆమె మీద కేసును కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఈ విషయం చెప్పి కొంతమంది మహిళలు నా మీద అటాక్ రావచ్చు. లేదంటే రెండు వైపులు ఉంటుంది, కత్తికి రెండు వైపులా పదును ఒక ఇల్లనాగా ఇద్దరు కలిస్తేనే రెండు చేతులతో కలిస్తేనే చప్పట్లు వస్తాయి, అదేవిధంగా సౌండ్ వస్తుంది. అదేవిధంగా కేవలం భర్తలు మాత్రమే భార్యల్ని ఇబ్బంది పెడుతున్నారని కాదు. ఈ వీడియో ద్వారా నేను చెప్పడం అంటే భర్తలకు కూడా రక్షణాత్మక చట్టాలు ఉన్నాయి. భర్తలు కూడా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, కుటుంబపరంగా వాళ్ళకు కూడా రక్షణాత్మక చట్టాలు ఉన్నాయి. ఇవి అంత 498 ఎంత ప్రమాదకరం కానప్పుడు కూడా ఇమీడియట్గా మనమైతే అలర్ట్ అవ్వాల్సి వస్తుంది. నేను ఈ మీద కలిసి ఉండలేకపోతున్నాను, నేను ఈమె యొక్క టార్చర్ భరించలేకపోతున్నాను, నన్ను రక్షించమని చెప్పి పోలీస్ స్టేషన్కి ఈ సెక్షన్ ద్వారా పెట్టుకుంటే దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, సాక్ష్యాలు అన్ని కాస్త మనం తీసుకోగలిగితే డివోర్స్ మెయింటెనెన్స్ దట్ ఈస్ లేటర్ విల్ థింకింగ్. బట్ బిఫోర్ దట్ ఆ ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో కలిసి ఉండడం వల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతారు. అట్ ద సేమ్ టైం చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఉంటే కావచ్చు, కాలనీలో కావచ్చు, అన్హెల్దీ అట్మాస్ఫియర్ ఫామ్ అవుతుంది. దానివల్ల చాలా డిస్టర్బెన్స్ ఫామ్ అవుతుంది. దానివల్ల జాబ్ చేసుకోలేకపోతున్నారు, ఆఫీసులో కూడా సరైన చేసుకోలేక ఉద్యోగం కూడా పోతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అయితే వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటేనే కొంత సెన్సిటివ్గా ఉంటారు, స్ట్రెస్తో ఉంటారు. ఇంట్లో వచ్చినప్పటికల్లా ఇంటిలోని పోరు ఇంత కాదే అన్నట్టు ఆ ఇంట్లో పోరు కూడా స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా ఆ బాధ మరింత వర్ణాతీతంగా చెప్పుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో మనకు వచ్చిన కేసులు చూసినట్లయితే వాళ్ళు వచ్చి ఏడుపొక్కడు తక్కువ మా దగ్గర వచ్చి, అయ్యా లాయర్ గారు మా పరిస్థితి ఎట్లా ఉంది, మమ్మల్ని ఏ రకంగా చేస్తారు సార్ అంటే. ఈ వీడియో చేయడానికి కూడా ప్రధాన ఉద్దేశం అంటే నిన్న కంటిన్యూగా మాకు ఒక 4 కేసులు గడిచి ఈ నెల చూసినట్లయితే సుమారుగా ఒక 15 పైబడి వ్యక్తులు మమ్మల్ని సంప్రదించడం కలిగింది కేవలం ఈ యొక్క విషయం మీదే. అంటే ఇమీడియట్గా ఏంటంటే వాళ్ళకి రక్షణ చట్టాలు ఇమీడియట్గా ఏదైనా చిన్న గట్టిగా కొట్టినా తిట్టినా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, లేడీస్ వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటారు, వాళ్ళకి చట్టాలు కూడా అడ్వకేట్స్ వస్తున్నారు. అదే ఒక మేలుకి సంబంధించి ఇట్లా జరిగింది అనగానే ఈ అడ్వకేట్స్ కూడా స్పందించట్లేదు, హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. నువ్వు అట్లానేది కాదు, ఒక భార్య వల్ల బాధపడేటువంటి భర్తలకు కూడా చట్టాలు ఉన్నాయి, రక్షణాత్మక చట్టాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇబ్బంది కలిగించాలంటే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం నా ఉద్దేశం కాదు, కానీ చట్ట ప్రకారంగా ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి డివోర్స్ పరంగా కూడా వాళ్ళకి మనం డివోర్స్ ఇప్పించడం కానీ లేకపోతే మిగిలినటువంటి కేసుల నుంచి వాళ్ళకి రక్షించే అవకాశం కూడా ఉంటుంది. సిరిగారు ఎస్ సార్, మీరు అన్నట్టుగానే ఈ మధ్య కాలంలో భార్యల చేత భర్తలు ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. అంటే మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆల్మోని మెయింటెనెన్స్ అంటూ మనం ఎన్నో కేసెస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో మరి అలా ఎవరికైనా కూడా భర్తలు భార్యలతో సఫర్ అవుతున్నాము, మేము లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా సిరిగారు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇమీడియట్గా ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. కింద మన లీగల్ టీం కూడా ఉంటారు. మీరు ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ అయినా పర్వాలేదు, తెలంగాణ పర్వాలేదు, ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు, ఇమీడియట్గా ఈ కాల్ తీసుకొని ఈ కింద కాంటాక్ట్ చేస్తున్న ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్ని అట్లీస్ట్ కాల్ చేయండి. ఒకవేళ కాల్ వెయిటింగ్ వస్తే వాట్సాప్ మెసేజ్ చేయండి, మళ్ళీ మన లీగల్ టీం వాళ్ళకి రిటర్న్ కాల్ చేస్తారు. డీటెయిల్స్ అన్నీ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. మీరు ఎంత పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళైనా సరే మీ యొక్క విషయాలు చాలా గోప్యంగా ఉంటుంది. లీగల్ పరంగా, న్యాయపరంగా అంటే లీగల్ పరంగా మీకు ఎటువంటి రెమెడీ కావాలనుకున్నా డెఫినెట్గా మన టీం ఇప్పుడు ఉంటారు. బట్ బిఫోర్ దట్ అపాయింట్మెంట్ అయితే తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సిరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.